ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథం దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఏ సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే, తల్లి ఈ గురువారం రోజు నీ తలరాతను మార్చడానికి నీ కోసం ఒక మంచి సందేశంతో నేను వచ్చాను. నేను చెప్పే ఈ సందేశాన్ని నువ్వు శ్రద్ధగా విను అని మనకు బాబాగారు ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నారనమాట. బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారని మనం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక బాబాగారి సందేశాన్ని విందామా మరి. ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో కష్టాలైతే నువ్వు అనుభవించావు కదమ్మా. కష్టాలు నాకు ఒక్కదానికే ఉన్నాయని, నా జీవితంలో ఇన్ని బాధలు అనుభవించాలా, లేకపోతే ఎవరైనా ఇన్ని బాధలు అనుభవిస్తున్నారా బాబా? నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఏ రోజు కూడా నేను ఆనందాన్ని అనుభవించిందే లేదు. నా జీవితంలో ఎప్పుడు కూడా ఈ కష్టాలేనా అని నువ్వు రోజు కూడా బాధపడుతున్నావు కదా. ఈ కష్టాలు నాకు ఇక చాలు బాబా. నా జీవితం అనేది ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని, నాకు ఎప్పుడు ఇస్తావు ఈ సంతోషాన్ని అని నువ్వు నన్ను రోజు వేడుకుంటున్నావు. ఈ బాధలు అనేవి నన్ను వదిలి వెళ్ళిపోతాయని ఎన్నోసార్లు నన్ను ప్రశ్నించే రోజులు కూడా ఉన్నాయి. నీ ప్రశ్నలన్నింటికీ కూడా ఒక్కసారి ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలన్నిటికీ కూడా కర్మానుసారంగా జరిగిపోయాయి. వీటన్నిటికీ కూడా ఆపడానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయాను. ఎందుకంటే బ్రహ్మ రాసిన రాతను సైతం మార్చేసింది ఒక్క కర్మఫలానికి మాత్రమే ఉంటుంది. ఈ రోజుతోనే ప్రారంభం కాబోతుంది బిడ్డ. ఇది నిజం. ఎందుకంటే నువ్వు ఏదైతే కోరుకున్నావో, ఏదైతే నీ జీవితంలో జరిగితే బాగుండని చెప్పి అనుకుంటూ ఉన్నావో, ఏవైతే నీ యొక్క ఆశలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరే సమయమే ఆసన్నమైనది. ఎందుకంటే నీ యొక్క కర్మ ఫలాలు అనేవి అన్నీ కూడా పూర్తిగా ఆ రోజుతోనే ముగిసిపోయాయి. ఎందుకంటే నీ జీవితంలో ఇకపై కూడా అన్ని అదృష్టం అనేది నిండిపోతుంది. ఇప్పటి వరకు నీ జీవితంలో అనుభవించిన కష్టాలన్నిటికీ కూడా ఎన్నో అనుభవాలు అనేవి నీకు ఎదురయ్యే ఉంటాయి. ఒక కష్టాన్ని నిన్ను మానసికంగా చాలా బలవంతురాలిగా మారుస్తాయి. నీ యొక్క జీవితంలో ఎవరు నీవారు, ఎవరు పరాయి వాళ్ళు, ఎవరు నీకు ఆత్మీయులు చూపించేవాళ్ళు, ఎవరు నీకు కష్టం కలిగినప్పుడు నిన్ను ఆపదలో సైతం నీ వెంట ఉండి ఆ ఆపద నుంచి నిన్ను గట్టెక్కించిన వారు నీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా. నీకు ఇప్పటికైనా పూర్తిగా తెలిసింది కదమ్మా, అసలు మనిషి కష్టాలనేవి ఎందుకు అనుభవిస్తాడో. అంటే మీ వాళ్ళు పరాయి వాళ్ళని తేడా అనేది నీకు తెలియడం కోసమే. నీవు ఏమి చేస్తే ఈ మనుషులకు నచ్చుతావో, ఏం చేయకుండా ఉంటే ఈ మనుషులు నిన్ను దూరంగా పెడతారని వీటి యొక్క అనుభవాలు అనుకూలంగా నువ్వు మార్చుకొని నీ జీవితంలో ఇప్పుడు ఏది చేస్తే గొప్ప స్థాయికి నువ్వు కూడా చేరుకుంటావో ఇప్పటికే నువ్వు గ్రహించి ఉన్నావు కదా. నీవు అనుభవించిన కష్టాలన్నిటికీ కూడా కారణం ఏమై ఉంటుందని అనుభవం కూడా నీకు అర్థమైపోయి ఉంటుంది. కనుక తెలిసి కానీ తెలియక కానీ ఎవరి మనసును కూడా నువ్వు నొప్పించకూడదు. నీ వల్ల సాధ్యమైతే సహాయం చేయి. అంతేకాని నీ వల్ల సాధ్యం కానప్పుడు, లేదా నీ వల్ల సాధ్యమైనా కూడా నీకు చేయడం అనేది ఇష్టం లేదంటే నువ్వు అసలు ఆ పనిని ఇష్టం లేకపోతే చేయకు. పక్కకు వచ్చేలా తప్పుకో. ఎదుటివారిని దూషించే మాటలను ఎప్పటికీ కూడా నువ్వు మాట్లాడ. ఆవులు 100 ఉన్నా కానీ దూడ తన తల్లి దగ్గరికి మాత్రమే వెతుక్కొని వెళ్తుంది. అదేవిధంగా పాపం కూడా అంతే. నువ్వు ఎంత తప్పులు చేస్తే అవి నిన్ను అంతగా వెతుక్కుంటూ వస్తాయనేది కూడా అంతే వాస్తవం బిడ్డ. నువ్వు ఇకపై దేని గురించి కూడా కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు మీ జీవితంలో జరిగిన అనుభవాల ఆధారంగా నీకు ఏది కావాలి, ఏది వద్దు అని, నీ కోరికలు ఏంటి, నీ ఆశయాలు ఏంటి, నీ ఆశలేంటి, ఇవన్నీ కూడా నాకు పూర్తిగా తెలిసిపోయాయి. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఈ ప్రయత్నాలన్నీ కూడా జరగడానికి కొంత సమయం అనేది పడుతుంది. ఈ సమయం అనేది వచ్చేంత వరకు పూర్తిగా నువ్వు ఓర్పుతో సహనంతో ఉండాలి. ఇక నీ ఓర్పు సహనం అనేది కొంతకాలం అనుభవిస్తే సరిపోతుంది మరి. ఎందుకంటే ఆ కొంతకాలం తర్వాత నీ కోరికలన్నీ కూడా జరగబోతున్నాయి. నువ్వు ఏదైతే నీ జీవితంలో జరిగితే నేను సంతోషంగా ఉంటానని అనుకుంటున్నావో, అది వస్తువైనా, మనిషి అయినా, లేకపోతే ఉద్యోగమైనా సరే, ఏదైనా కానీ అది నీ కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేరుతుంది. నీ గొప్పదనం పొందే అర్హత అనేది కేవలం నీకు మాత్రమే ఉంది.
తప్పకుండా నీకు అర్థమవుతుంది కనుక దీని గురించి నువ్వు ఎలాంటి ఆలోచన పెట్టుకోకుండా, ఎలాంటి ఆందోళన చెందకుండా ఉండు. నీ నువ్వు చేయాలనుకున్న పనిని 100% శ్రద్ధతో కనుక చేస్తే, నువ్వు ప్రయత్నం చేస్తే కానీ ఏదైనా కానీ నీ పాదాల దగ్గరకు వచ్చి చేరుతుంది. నువ్వు గమనించుకోమ్మా, నువ్వు కోరుకున్న లక్ష్యం వైపు నువ్వు పూర్తిగా 100% చూపించినట్లయితే నువ్వు కోరుకున్న కోరికలన్నీ కూడా జరిగి తీరుతాయని చెప్పి గుర్తుంచుకో. నీ తలరాతను మార్చుకునే శక్తి కేవలం నీకు మాత్రమే ఉంది. నీకు ఇప్పటికే పూర్తిగా అర్థమైపోయిందని అనుకుంటున్నాను. కనుక అనవసరమైన విషయాల పట్ల శ్రద్ధను తగ్గించి, ఏదైతే నీకు గమ్యమని అనుకుంటున్నావో దానికోసం నువ్వు 100% కృషి చేస్తే తప్పకుండా నువ్వు కోరుకున్న దానికంటే ఎక్కువగా సాధిస్తావు. నువ్వు కలలో కూడా అనుకోని ఒక అద్భుతాన్ని చూస్తావు. జరగనే జరగదు అనుకున్న విషయం కూడా తప్పకుండా నీకు జరుగుతుందని, నీకు నువ్వు చేయాల్సిందంతా కూడా శ్రద్ధ సబూరితో ఉండడం, నీ యొక్క కృషిని నమ్ముకొని నీ జీవితంలో ముందడుగు వేయడం. అప్పుడే నీ తలరాత తప్పకుండా మారుతుంది. నీ కష్టాన్ని చూసి చలించిపోయి నీ ఇంటి ముందే ఉన్నాను. సంతోషంగా నన్ను లోపలికి ఆహ్వానించు. ఇక నా ఆలయానికి వచ్చి ఒకసారి నన్ను దర్శించుకొని వెళ్ళు. నువ్వు పొందేటువంటి ప్రశాంతత వల్ల నీలో ఇంకా ఇంకా ఎక్కువ శక్తి ఉంటుంది. అలాగే నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని కూడా త్వరలోనే పొందుతావు. నాకు ప్రమాణం చేయి తల్లి. నువ్వు అర్థం పడడం లేని ఆలోచనలతో నువ్వు సమస్యల్లో చిక్కుకొని పోవడం వల్ల బయటకు రాకుండా పదే పదే ఆలోచిస్తూ ఈ సమస్యలన్నిటికీ దూరంగా ఉండు. ఎప్పుడు కూడా ఆలోచించొద్దు. సమస్యలను నాకు వదిలేయి. నువ్వు ప్రశాంతంగా ఉండు. ఏదో తెలియని దిగులుతో బాధపడుతూ ఉంటావు. నీ మనసు ఎవరికి కూడా చెప్పుకోకుండా, నీ మనసులో బాధను ఎవరికి చెప్పుకోకుండా నీకు నువ్వే మదన పడుతూ ఉంటే ఎలా చెప్పు? ఏ సమస్య అయినా సరే నువ్వు నాతో చెప్పుకోమ్మా. ఒకసారి నాతో మాట్లాడు. నీ మనసులో నీ బాధ నాతో చెప్పుకో. నీ మనసులో ఏదో తెలియని ఆలోచనతో ఉంటావు. అన్నిటికీ నాతో చెప్పుకో. ఈ సమయంలో నీకు సరైన సమాధానం నేను అందిస్తాను. నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు నా దగ్గర కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తానని నీకు ప్రమాణం చేస్తున్నాను. అలాగే గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు లేకుండా నువ్వు జీవిస్తావు. ఆ సమయంలో జీవితాంతం నీతోనే ఉంటాయి. నేను ఎన్నడూ కూడా నీతోనే ఉండి నీ జీవితం అంతా కూడా సుఖ సంతోషంతో గడిచేలా చేస్తాను. నిజాయితీకి, మీ యొక్క నమ్మకానికి ఇది నీకు దక్కిన ప్రతిఫలం. ఎన్ని రకాలుగా ఏం చేసినా, ఎంత మంచిగా జీవించినా సరే, ఎవరికి ఎటువంటి అపకారం చేయకపోయినా నాకు ఎందుకు బాధపడుతూ ఉన్నావు బాబా? ఎప్పుడు కూడా నువ్వు ప్రశ్నిస్తూ ఉంటే ఎలా చెప్పు? భగవంతుడు సహాయం చేయడమే పొరపాటు పడ్డావు కదా. ఒకటి మాత్రం నిజం తల్లి, నువ్వు ఎంతో మంచి గుణంతో ఉన్నావు. కానీ నీ కర్మలన్నీ తొలగిపోయే వరకు నీ పరిస్థితి అలానే ఉంది. నేను అవసరమైనప్పుడు ఏ విధంగా మార్పులు ఉన్నా అవన్నీ కూడా నీ జీవితంలో ఇకపై ఉండవు. అంతా మంచిగా ఉండి నువ్వు ఎంతో సంతోషంగా ఉండాలని, నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయని ఖచ్చితంగా నేను నీకు మాటిస్తున్నాను. ఈ కోరికలన్నీ నెరవేరే సమయం ఇప్పుడు ఆసన్నమైనది. ఒక మంచి స్థాయిలోకి వెళ్ళాక ప్రతి ఒక్కరు కూడా నీతో బంధుత్వం కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అందరూ కూడా స్నేహం చేయాలని అనుకుంటారు. ప్రతిరోజు నిన్ను పలకరిస్తూనే ఉంటారు. ఇలా చేయడం నేరమని చెప్పలేం, కానీ ఈ కాలంలో అలాంటిది ఉంటుంది కాబట్టి నువ్వు జాగ్రత్తగా మసులుకోవాలి. అసలు ఈ కాలంలో ఇవన్నీ కూడా సర్వసాధారణమైన విషయాలు. మనం తప్ప మనిషికి ఇంకేమీ అవసరం లేదు. ధనమే మూలం. రక్త సంబంధాలు, స్నేహ సంబంధాలు, అన్నం అన్నీ కూడా ధనంతోనే ముడిపడి ఉన్నాయి తల్లి. కనుక ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారమై ధనానికి లోటు లేకుండా నేను నీకు ఎప్పుడు కూడా సంతోషాన్ని ఇస్తాను. నువ్వు ఇప్పటి వరకు నీకు ఆర్థిక సహాయం నేను చేయడం లేదని బాధపడుతున్నావు కదా. ఇప్పటి నుంచి నీకున్నటువంటి సమస్యలు అన్నీ దూరం అయిపోయి నువ్వు డబ్బుకు లోటు లేకుండా ఉంటావు. నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారమై ధనానికి లోటు లేకుండా రోజులు వెళుతున్నప్పుడు అనవసరంగా వ్యర్థ ప్రయత్నాలు చేస్తూ ధనాన్ని పోగొట్టుకోకు. డబ్బు జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి. నీ జీవితాన్ని సాఫీగా నడుపుకోవాలి. నీ పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలి. నీకు అంతకు మించి నువ్వు ఏమీ కూడా ఆలోచించొద్దు. ప్రశాంతంగా జీవించడం, భగవంతుడి ధ్యానంలో ఉండడం మీకు ఎంతో మంచి చేస్తుంది. కనుక మీరు చెప్పిన విధంగా చేస్తూ, అన్నీ కూడా మంచి పనులు చేస్తూ, చెడ్డ పనులను వదిలిపెట్టి త్వరలోనే నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలని నా యొక్క ఏకాదశి సూత్రాలు చదువుతూ ఉండు. ఇది నీకు మనిషికి ప్రశాంతత కలిగేలా చేస్తుంది. నీ సమస్యలన్నీ అతి త్వరలోనే తొలగిపోయడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. నువ్వు కోరుకున్నవన్నీ కూడా నెరవేరి ఆనందకరమైన జీవితం గడుపుతూ
ప్రశాంతంగా ఉంటావు. నీకు నేను ఇచ్చిన ధనాన్ని, అంటే నువ్వు కష్టపడి సంపాదించిన ధనంలో కొంచెం నువ్వు ఇతరులకు సహాయం చేస్తూ ఉండాలి. అలా అయితేనే కదా నువ్వు స్వార్థపూరితమైన జీవితం గడపలేదని తెలిసిపోతుంది నాకు. ఇతరులకు చేయలేని సహాయం ఎప్పటికీ కూడా ఉపయోగపడదు. ఎప్పుడైనా మనం పేదవారికి కానీ, మన ముందు ఎవరైనా చేయి చాచి అడిగినప్పుడు ఖచ్చితంగా మనం వారికి సహాయం చేస్తూనే ఉండాలి. అది ఒక్క రూపాయి అయినా సరే, వాళ్ళకి ఎంత అవసరం అవుతుంది కదా. నీ దగ్గర ఎంత ధనం ఉన్నా సరే, నువ్వు ఏది శాశ్వతం కాదని గుర్తుపెట్టుకో. ఇవన్నీ జీవితాంతం నీకు మంచి మిత్రులను దూరం కూడా చేస్తుంది. ఈ ధనం ఉండడం వలన, ధనం అనే స్వార్థంలో నువ్వు ఇరుక్కోవడం వలన నీ కర్మలన్నీ తొలగిపోయి నీకు ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయని నేను నీకు మాటిస్తున్నాను అని మనకు బాబాగారు ఈరోజు ఈ సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారనమాట. ప్రతి ఒక్కరం కూడా మనం అనుకుంటూ ఉంటాము, మాకే ఇన్ని కష్టాలు, ఎందుకు మాకు ఇంత బాధను బాబా మిగిలిస్తున్నాడు, మాకు ఇంతకీ కష్టాలు తీరిపోతాయా లేదా, మేము కూడా సంతోషాలను అనుభవించగలమా లేదా అని ప్రతి ఒక్కరూ బాధపడుతూ ఉంటారనమాట. అలా ఎప్పుడు బాధపడకండి. బాబాగారు మనకు ఏ సందేశాన్ని అందించినా కూడా అందులో ఒక అర్థం అనేది ఉంటుంది. తప్పకుండా సందేశాన్ని మీరు పూర్తి వరకు వింటే కనుక, పూర్తిగా వింటేనే మీకు బాబాగారి సందేశం ఏంటో అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని బాబాగారి తరఫున నేను కూడా కోరుకుంటున్నానండి. ఎవరు కూడా బాధపడకండి. ఈరోజు మీకు కష్టం వచ్చిందంటే రేపటి రోజున ఇంకా బాబాగారు మన కోసం మంచి భవిష్యత్తును ఏర్పరచబోతున్నాడని అర్థం అన్నమాట. సాయంత్రం బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు కూడా బాబాగారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.